హలో దోస్తులు. ఈరోజు నేను కస్టమర్స్‌కి కొన్ని బ్లౌజులు కుట్టాను. ఆ డిజైన్స్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నేను నేర్చుకునే కొత్తలో కొంచెం బ్లౌజెస్ కటింగ్ చేయడం గానీ, కొంచెం డ్రెసెస్ కటింగ్ చేయడం గానీ, కొద్దిగా భయపడుతూ చేసేదాన్ని. ఇంకా అవి కొంచెం పర్ఫెక్ట్‌గా వచ్చేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న డిజైన్స్ అట్లాంటివి పెట్టడం స్టార్ట్ చేశానన్నట్టు. ఏంటంటే నెక్ షేప్ డిజైన్స్ ఉండేవి. కాకపోతే అప్పుడు డీప్ నెక్‌లు ఎక్కువేసుకునేవాళ్ళు. స్టార్ నెక్ గానీ, స్క్వేర్ నెక్కులు గానీ, లేకపోతే అందులో ఏం పాట్ నెక్ షేప్‌లో ఇలా వస్తది గదా! డీప్ నెక్‌లోనే పాట్ షేపు. అలాంటి నెక్కులు ఎక్కువగా వేసేవాళ్ళము. అవి అవి కుట్టేసి వాటికి ఇంకా ఓన్లీ పైపింగ్‌లు మాత్రమే వేసేవాళ్ళము. ఆ తర్వాత మళ్ళీ బోట్ నెక్కులలో కొద్దిగా బోట్ నెక్కులు గూడా గాదు, కొంచెం డీప్ బెట్టేసుకొని అందులో డ్రాప్ షేప్ బెట్టుకొని డోరీ యేసుకునేవాళ్ళు. ఆ డిజైన్‌లకే రౌండ్ నెక్ ఏం కుట్టించుకుంటారు, ఏదైనా షేప్ డిజైన్ బెట్టుకోండి అని చెప్పేదాన్ని నేను. అన్నీ నేర్చుకోవాలన్న ఆతృత ఎక్కువుండేది గదా! మొదట్లో. అట్లా అని నేను రౌండ్ నెక్ పెద్దగా కుట్టేదాన్ని గానీ, అవి వచ్చినా ఇంకా కొత్తయి ఎట్లా నేర్చుకోవాలన్నట్టు ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని అప్పుడు. అంటే ఎవరైనా ఒకరు ఇస్తేనే గదా మనం నేర్చుకునేది బ్లౌజులకు అవి కుట్టడానికి అని, నేను అలా నేర్చుకునేదాన్నన్నట్టు. వాళ్ళకి అంటే రౌండ్ నెక్ ఎవరన్నా వచ్చి పెట్టమంటే ఇలా స్టార్ నెక్ గానీ, స్క్వేర్ నెక్ గానీ, లేకపోతే డ్రాప్ షేప్ నెక్కులు గానీ బెట్టుకోమని చెప్పేదాన్ని. మాకేంటంటే నేర్పించేటప్పుడు ఇన్ని డిజైన్‌లనేవి చెప్పలేదు కదా! అందుకనే కొన్ని కొన్ని నెక్ డిజైన్స్ ఇంకా అట్లాంటివి మాత్రమే జెప్పేవాళ్ళు. కానీ ఒకటే సైజు ఉండేది గదా! ఆ సైజుకు మేమేదో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కుట్టేవాళ్ళము. అప్పుడేమో కొత్తవి కుట్టాలన్న ఆరాటం ఎక్కువగా ఉండేవి. డిజైన్‌లు పెట్టి కుట్టాలి అన్న ఆరాటము. వాటి వల్ల ఏందంటే నేర్చుకోవాలన్న ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా అనిపిచ్చేది. ఇప్పుడేమో ఎందుకు ఈ డిజైన్‌లు పెట్టించుకుంటున్నారు, రౌండ్ నెక్కులు పెట్టించుకుంటే బావుండు వాళ్ళకి, అబ్బా! తొందరగా అయిపోతది నాకు గూడా వర్కు అన్నట్టు నేను చూస్తున్నానిప్పుడు. కాకపోతే ఇంక అప్పటినుంచి నేను అలవాటు చేసిన ఈ డిజైన్‌లకి ఇప్పటికి గూడా కస్టమర్స్ నన్ను అడుగుతూనే ఉంటారు. డిజైన్‌లు ఏదన్నా ఒక డిజైన్ పెట్టు, నార్మల్‌గా కుట్టకని జెప్తారు. 20+ ఏజ్‌లో ఉన్నప్పుడు అందరికీ అలానే అనిపిస్తదేమో. ఎందుకంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అన్న పట్టుదలలో ఎక్కువగా ఉంటదప్పుడు. ఇప్పుడేముంది మాకు 40 ఇయర్స్ అంటే 40+ వచ్చేసరికి ఇంకా మాకు ఆ ఇంట్రెస్ట్ గూడా చాలా తగ్గిపోతుంది. ఏదైనా ఆ ఏజ్‌లోనే ఏది జేయాలన్నా, నేర్చుకోవాలన్నా అలాంటి ఏజ్‌లోనే నేను పిల్లలకి గూడా ఇప్పుడు అదే చెప్తా ఉంటా. ఈ ఏజ్ అంతా నేర్చుకునే ఏజు. ఏదైనా ఇప్పుడు సాధించాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా కరెక్ట్ ఏజ్ అని అంటాను. చాలామంది నాకు 40 ఇయర్స్‌లో గూడా నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చేసి చెప్తా ఉంటారు. నేర్పించండి, నేర్పించండి అనంటే, ఈ ఏజ్‌లో నేర్పించినా నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ అనిపియదు. 2 రోజులు అనిపిస్తది. ఎందుకులే అనిపిస్తది. కొత్తగా నేర్చుకునే టైంలో అయితే ఎవరైనా కొత్త కొత్త బ్లౌజులు డిజైన్స్‌కిస్తే బావుండు అనిపిస్తది. ఎందుకంటే అప్పుడు మనల్ని నమ్మి ఇవ్వలేరు గదా! అంటే ఈమె కొత్తగా కుడుతుంది, ఇలాంటి కొత్త డిజైన్స్ ఇవ్వడం కష్టం అనిపిస్తది. ఫస్ట్ మన మీద ట్రై చేసుకొని, ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళ డిజైన్‌లు కుట్టడం లాంటివి స్టార్ట్ చేస్తాము ఫస్ట్. కానీ అలా నేర్చుకునే టైంలో మనకి ఒకటే లాంటి సైజు బ్లౌజొచ్చి దానికి డిజైన్‌లు పెట్టడం అంటే అది ఈజీ మెథడే. కాకపోతే ఇలా కస్టమర్స్‌వి కుట్టడం వల్లనే ఒక్కొక్కరి స్టైలు అంటే వాళ్ళ వాళ్ళ మెజర్‌మెంట్స్‌కి ఎలా కుట్టాలనేది మాత్రమే అర్థమవుతది. అప్పుడైతే కొద్దిగా డబ్బులు తక్కువ ఇచ్చినా సరే నేను డిజైన్స్ పెట్టి కుట్టేదాన్ని. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ కోసము. ఎందుకంటే అందరిది ఒకటే సైజు బ్లౌజులు రావు గదా! బ్లౌజులైనా, డ్రెస్సులైనా కొద్దిగా లావున్న, సన్నగున్న వాళ్ళకైనా నేను ఇంకా ఆళ్ళకి గూడా డిజైన్స్ ఎయ్యాలి, అన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలన్న ఆతృత ఎక్కువుండేదప్పుడు. మొదట్లో పైపింగ్ జేయాలంటే చాలా భయమేసేది. ఎందుకంటే సూది కుట్టేటప్పుడు చెయ్యి మీద పడతదేమోనన్న భయం ఎక్కువగుండేది నాకు. అందుకే గోట్ పైపింగ్‌లే ఎక్కువ జేసేదాన్ని స్టార్టింగ్‌లో అయితే. నుంచి అంటే అప్పట్లో ఎలా అంటే దొడ్డు పైపింగ్ పెట్టేదాన్ని. అంటే ఇప్పుడొచ్చేసి సన్నగా 12 నంబర్ వచ్చేది కదా! పైపింగ్ థ్రెడ్డు. అప్పట్లో ఏందంటే కొంచెం దొడ్డు పైపింగే వేసుకునేవాళ్ళు. అంటే దారం కొంచెం దొడ్డుగా ఉండేది. అలాంటి దారందే మేము పైపింగ్ చేసేవాళ్ళం ఎక్కువ. ఇంకా అందులో సింగిల్ పాదం చిన్న మిషని మాదప్పుడు ఏందంటే ఉషాలో చిన్న మిషన్ అన్నట్టు. చిన్న మిషన్‌కి అప్పుడు సింగిల్ పాదాలు అంత తొందరగా సెట్ అవ్వేది కాదు. ఏందంటే కొద్దిగా కొంచెం క్రాస్ జేసేసి కొద్దిగా అప్పుడు పైపింగ్ పెట్టాల్సొచ్చేది. అప్పుడు దొడ్డు థ్రెడ్ ఉండేది గాబట్టి కొంచెం లావు థ్రెడ్ అది అడ్జస్ట్ అయ్యేది బానే అది. అప్పట్లో గూడా ఇంత పైపింగ్‌లు వేయించుకునేవాళ్ళు గాదు గానీ, డిజైన్‌లు ప్యాచ్ వర్క్‌లు ఎక్కువ వేయించుకునేవాళ్ళు.
నేనెలా మొదటి నుంచి డిజైన్స్ స్టార్ట్ చేశానో నా స్టోరీ విన్నారు గదా! ఇంకా ఈ డిజైన్స్ విషయానికొస్తే అన్నీ ఆల్మోస్ట్ హై నెక్‌లో డిజైన్సే. ఎందుకంటే ఇప్పుడు అంతా ట్రెండ్ అయ్యేది అవే గదా! హై నెక్‌లో డిజైన్స్ లేకపోతే కట్ వర్క్ డిజైన్స్. ఇందులో గూడా చాలా వరకు కట్ వర్క్ డిజైన్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొన్ని హై నెక్ డిజైన్స్, కొన్ని బోట్ నెక్ డిజైన్స్ ఉన్నవి. ఇప్పుడైతే నిజం చెప్పాలంటే నాకెంత హ్యాపీగా నార్మల్ బ్లౌజులు ఇస్తారో అంత హ్యాపీగా కుట్టాలనిపిస్తది. డిజైన్‌లు కొద్దిగా 1, 2 డిజైన్‌లు కుట్టే ప్లేస్‌లో ఒక 4, 5 ప్లెయిన్ అంటే రౌండ్ నెక్ బ్లౌజులు కుట్టడం చాలా ఈజీ అనిపిస్తది నాకు. అందుకే నాకు ఇప్పుడు ఈ మాట కస్టమర్లు చెప్తే తిడతారేమో గానీ డిజైన్‌లు కుట్టించుకోవడానికొచ్చినప్పుడు గూడా నేను ఏ డిజైన్స్ ఏమున్నది ఇప్పుడు ఫ్యాషన్ పోయింది. రౌండ్ నెక్కులు కుట్టించుకో ఎప్పటికి ఉండిపోతాయి అని చెప్తా ఉంటా. కానీ నేనెంత చెప్పినా అట్లా వాళ్ళ ఇష్టమే ఉంటది గదా! ఎప్పటికైనా ఫైనల్ అయ్యేది. అయినా గూడా ఇప్పుడు ఏజ్ తోటి లిమిట్ లేకుండా అసలు కొద్దిగా మిడిల్ ఏజ్ వోళ్ళు గూడా చాలా డిజైన్స్ పెట్టించుకుంటున్నారండి బ్లౌజెస్‌కి. ఇంకా డ్రెసెస్‌లో గూడా డిజైన్స్ అడుగుతున్నారు చాలా వరకు నన్నైతే. మీరనుకోవచ్చు ఎప్పుడు చూసినా ఈమె స్టోరీ, ఈమె ఎక్స్‌పీరియన్స్, ఈమె గతం చెప్తా ఉంటదేంటి? అసలు బ్లౌజెస్ గురించే చెప్పదా అనుకుంటారేమో. బ్లౌజెస్ గురించి మీకు చూస్తేనే అర్థమవుతది. ఓన్లీ మెజర్‌మెంట్స్ మాత్రము ఆహ్, నేను చెప్తా ఉంటే అర్థమైతది. కరెక్ట్ మెజర్‌మెంట్స్ చెప్పే కాడ నేను ఖచ్చితంగా చెప్తా ఉంటా. కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నాను ఇలాంటి స్టోరీలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొద్దిగా అంటే టైలర్స్ వారి కష్టాలు ఎట్లా ఉంటాయనేది వాళ్ళకి గూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయితది గదా! అని చెప్తా ఉంటా. మన ఛానల్‌ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తారు. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉన్న టైలర్స్ కూడా చూస్తారని నాకు తెలుసు. అందుకనే ఏదో నా నా ఎక్స్‌పీరియన్స్ ఇట్లా ఉందని చెప్తున్నాను. వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో గూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు చాలా చేసే ఉంటారు. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంగా ఉంటది. ఈ డిజైన్స్‌లన్నిట్లో నాకిష్టమైన డిజైన్ ఒకటుంది. మీకెలాంటి డిజైన్ నచ్చుతదో ఖచ్చితంగా కామెంట్ జేయండి. ఈ డిజైన్‌లలో ఏది బాగా నచ్చిందో. ఈ బ్లౌజెస్ డిజైన్‌లో ఎక్కువగా 32 సైజు, ఇంకా 36 సైజు బ్లౌజ్ కటింగ్సే ఎక్కువగా ఉన్నవి. అంతేనండి. కొన్ని కష్టంగా ఉన్న డిజైన్స్ ఉన్నాయి. కొన్ని సింపుల్‌గా అయిపోయే డిజైన్స్ ఉన్నాయి. ఇంకా నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్, కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ కావాలో గూడా నాకు కామెంట్ జేయండి. ఇంకా ఇందులో ఏ డిజైన్ నచ్చినా ప్లీజ్ లైక్ ఇయ్యండి.